అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీ హైమా రచించిన అత్తగారి ప్రతిభకు గుర్తింపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, కాలువల్లో గలగల పారే నీళ్లు, తెల్లవారుజామునే పొలాలకు బయలుదేరే రైతులు, సాయంత్రం అయితే చెరువుగట్టుపైన కూర్చుని కబుర్లు చెప్పుకునే పెద్దలు. ఆ ఊరికి పట్టణపు హంగులు లేకపోయినా మనుషుల మధ్య ఆప్యాయత మాత్రం చాలా ఎక్కువ. ఆ ఊర్లో రామయ్య సుబ్బమ్మ దంపతులకు మంచి పేరుంది. రామయ్యకు దాదాపు 60 సంవత్సరాలుంటాయి. జీవితమంతా వ్యవసాయం చేసుకుంటూ గడిపాడు. ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు. తన పని తాను చూసుకుంటూ ఎవరికీ హాని చేయకుండా జీవించేవాడు. అతని భార్య సుబ్బమ్మ మాత్రం చాలా సాదాసీదా మనిషి. ఎప్పుడూ చక్కగా ఉతికిన చీర కట్టుకొని, తలకి నూనె రాసుకొని, జడ వేసుకొని, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. ఆమెకు పెద్దగా చదువు లేదు. 10వ తరగతి కూడా పూర్తి కాకముందే పెళ్లైపోయింది. అప్పటినుంచి ఆమె ప్రపంచం ఇల్లు, పొలం, పశువులు, భర్త, కొడుకు అంతే. కాని సుబ్బమ్మకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆమె ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేసేది. ఒక వస్తువు వృధా కాకుండా చూసేది. ఇంట్లో పాడైపోయిన వస్తువును కూడా ఏదో ఒక విధంగా ఉపయోగించేది. పాత చీర కనిపిస్తే ఇదెందుకు పారేయాలి, దీంతో ఏదైనా చేసుకోవచ్చు అనేది. పొలంలో పంట మిగిలితే దీన్ని ఇలా ఉపయోగిస్తే వచ్చే ఏడాదికి ఖర్చు తగ్గుతుంది అనేది. ఇంట్లో ఉన్న కూరగాయలతో కొత్త వంటకం చేయటం, పాత బట్టలతో సంచులు తయారు చేయటం, విత్తనాలను జాగ్రత్తగా భద్రపరచటం, మొక్కలకు సహజమైన ఎరువులు తయారు చేయటం, ఇవన్నీ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాని ఆమె ఎప్పుడూ తన ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకోలేదు. అందుకే ఎవరికీ ఆమె గొప్పతనం కనిపించలేదు. సుబ్బమ్మకు ఒక కొడుకు. అతని పేరు వెంకట్. చిన్నప్పటినుంచి కొడుకు చదువుకోవాలని సుబ్బమ్మ చాలా కష్టపడింది. రామయ్య వ్యవసాయం చేసేవాడు కాబట్టి ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక సంవత్సరం పంట బాగా పండితే ఇంట్లో డబ్బుండేది. మరో సంవత్సరం వర్షాలు లేకపోతే అప్పులు చేయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా సుబ్బమ్మ తన కొడుకు చదువు మాత్రం ఆపలేదు. మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, వాడి చదువు ఆగకూడదు అని భర్తతో చెప్పేది. వెంకట్ ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యాక హైదరాబాద్లోని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు మంచి జీతం, కారు, మంచి ఇల్లు, పట్టణ జీవితం. అతనికి పెళ్లి కూడా పట్టణంలోనే పెరిగిన లతతో జరిగింది. లత చదువుకున్న అమ్మాయి, చాలా తెలివైనది. ఉద్యోగం కూడా చేసేది. పెళ్లి తర్వాత కొంతకాలం ఉద్యోగం కొనసాగించింది. కాని ఆమెకి పల్లెటూరు జీవితం గురించి పెద్దగా తెలియదు. అందుకే మొదటిసారి అత్తింటికొచ్చినప్పుడు సుబ్బమ్మను చూసి చాలా ఆప్యాయంగా పలకరించింది. అత్తయ్య, ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. ప్రయాణంలో అలసిపోయావా? నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసి విశ్రాంతి తీసుకో. నేను నీకు వేడివేడి కాఫీ తీసుకొస్తాను. లత నవ్వింది. అత్తయ్య, నేనే చేసుకుంటాను. నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, ముందు ఇంటిని చూసుకో, వంట సంగతి నేను చూసుకుంటాను. ఆ మాటల్లో ఉన్న ప్రేమ లతకు నచ్చింది. కాని ఆమె భర్త వెంకట్ మాత్రం తన తల్లి గురించి మాట్లాడే విధానం లతకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఒకసారి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు లత అడిగింది, మీ అమ్మెప్పుడు ఇలా ఇంట్లోనే ఉంటారా? ఆమెకు బయటికి వెళ్ళటం ఇష్టం లేదా? వెంకట్ నవ్వాడు. అవును, అమ్మకంతా ఈ ఇంటి వరకే. ఎంతవరకు చదువుకున్నారు? అమ్మ 10వ తరగతి కూడా లేదు అని చెప్పి నవ్వాడు. ఆమెకు ఈ కాలం విషయాలు ఏం తెలుస్తాయి లత? లత ఏమీ అనలేదు. కాని ఆ మాట ఆమె మనసులో నిలిచిపోయింది. ఒక ఆదివారం ఉదయం వెంకట్, లత ఇద్దరూ గ్రామానికి వచ్చారు. సుబ్బమ్మ తెల్లవారుజామునే లేచి వాళ్ల కోసం అల్పాహారం సిద్ధం చేసింది. ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ టేబుల్ మీద అన్ని సిద్ధంగా పెట్టింది. లత ఒక ఇడ్లీ తింటూ, అత్తయ్య, చాలా బావుంది అంది. సుబ్బమ్మ నవ్వింది. నీకిష్టమైతే ఇంకొంచెం పెడతాను. అంతలోనే వెంకట్ అన్నాడు, లత, మా అమ్మ చేతి వంటకు అలవాటు పడిపోకు.
మనం హైదరాబాద్లో ఇలా తినలేము. అమ్మకు కొత్తగా ఏమీ చేయడం రాదు. ఎప్పుడూ ఇవే పాత వంటలు. సుబ్బమ్మ ఆ మాట విని కాసేపు నిశ్శబ్దంగా ఉంది. లత మాత్రం భర్త వైపు చూసింది. కాని చాలా బావుంది కదా. అది సరే, కాని అమ్మకు వేరే ఏం తెలుసు అని వెంకట్ నవ్వాడు. సుబ్బమ్మ కూడా బలవంతంగా నవ్వింది. నాకు తెలిసింది ఇదేరా అని చెప్పి వంటగదిలోకి వెళ్లిపోయింది. లత మాత్రం ఆమెను గమనిస్తూనే ఉంది. ఆమెకు సుబ్బమ్మ నవ్వు వెనక దాగిన చిన్న బాధ కనిపించింది. మరుసటి రోజు ఉదయం లత బయటకొచ్చింది. ఇంటి వెనక సుబ్బమ్మ ఒక పాత చీరను నేలపైన పరిచి ఉంది. ఆమె చేతిలోని కత్తెర. లత ఆశ్చర్యంగా అడిగింది, అత్తయ్య, ఈ చీరను ఎందుకు కట్ చేస్తున్నారు? సంచి కుట్టడానికమ్మా. సంచా? అవును. సుబ్బమ్మ చీరను కొలిచి ఒకచోట గీతలు గీసింది. తర్వాత జాగ్రత్తగా కత్తిరించింది. పాత కుట్టు మిషన్ తీసుకొచ్చి కుట్టడం మొదలుపెట్టింది. లత కొద్దిసేపు అక్కడే నిలబడి చూస్తూ ఉంది. 1 గంట తర్వాత సుబ్బమ్మ చేతిలో ఒక అందమైన సంచి తయారైంది. అది చాలా బలంగా ఉంది. చేతులకు వేసుకునేలా 2 పట్టీలు కూడా ఉన్నాయి. లత దాన్ని చేతిలోకి తీసుకుంది. అత్తయ్య, ఇది చాలా బావుంది. సుబ్బమ్మ నవ్వింది. పాత చీరే కదమ్మా. పాత చీరైనా మీరు చాలా అందంగా తయారు చేశారు. ఇలాంటివి చేయటం చిన్నప్పటినుంచి నాకిష్టమమ్మా. లత ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరూ నేర్పలేదు. చూస్తూ చూస్తూ నేర్చుకున్నాను. లత ఆ మాట విని ఆలోచనలో పడింది. ఆ రోజు మధ్యాహ్నం లత వంటగదిలో సుబ్బమ్మతో కలిసి కూర్చుంది. సుబ్బమ్మ పాత వార్తాపత్రికలతో కొన్ని చిన్న బుట్టలు తయారు చేస్తోంది. అత్తయ్య, ఇవి కూడా మీరు చేస్తారా? అవును. ఎందుకు? ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి. మార్కెట్లో కొంటే సరిపోతుంది కదా. ఆ, కొనచ్చమ్మా. అయితే మీరు ఎందుకింత కష్టపడుతున్నారు? సుబ్బమ్మ నవ్వింది. డబ్బు పెట్టి కొనటం కన్నా మన చేతులతో చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. లతకు ఆ మాట చాలా నచ్చింది. కాని అంతకంటే ఎక్కువగా ఆమెను ఆకట్టుకున్నది సుబ్బమ్మ ఏ పని చేసినా దానిలో కొత్త ఆలోచన కలపటం. సాయంత్రం లత పొలానికి వెళ్ళింది. రామయ్య ఒక మొక్కను చూపిస్తూ, ఇది ఈసారి బాగా పెరగలేదు అన్నాడు. సుబ్బమ్మ వెంటనే దగ్గరకు వెళ్లి ఆకులన్నీ పరిశీలించింది. నీళ్లు ఎక్కువయ్యాయి. రామయ్య ఆశ్చర్యంగా చూశాడు. నీకలా తెలుసు? ఆకుల రంగు మారింది చూడండి అని చెప్పి ఒక చిన్న ఆకు తెంచి చూపించింది. ఇది వేరే పురుగు పట్టినట్టుగా ఉంది. రేపు నేను వేపాకు, వెల్లుల్లి తీసుకుని మందు తయారు చేస్తాను. రామయ్య తల ఊపాడు. లత ఆశ్చర్యంగా ఆమెను చూస్తూనే ఉంది. ఆమె భర్త వెంకట్ మాత్రం నవ్వుతూ అన్నాడు, అమ్మకు ఇలాంటివే తెలుసు. చిన్నప్పటినుంచి పొలంలో తిరిగింది కదా. లత వెంటనే అడిగింది, అయితే అమ్మకు చాలా విషయాలు తెలుసన్నమాట. వెంకట్ నవ్వాడు. అమ్మకు తెలిసినవన్నీ ఈ పల్లెటూరి విషయాలే. సిటీకి పనికొచ్చే విషయాలు ఏమీ తెలీవు అని చెప్పి వెళ్ళిపోయాడు. లత మాత్రం ఆ మాటను పట్టించుకోలేదు. ఆమె మనసులో మాత్రం ఒక ఆలోచన మొదలైంది. అత్తయ్యకు తెలియని వాటి గురించి కాదు, ఆమెకి తెలిసిన వాటిని గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఆ రాత్రి వెంకట్ నిద్రపోయిన తర్వాత లత చాలాసేపు మేల్కొని ఉంది. ఆమెకు సుబ్బమ్మ చేసిన సంచి గుర్తొచ్చింది. పొలంలో ఆమె చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. వంటలో ఆమె చూపిన తెలివి గుర్తొచ్చింది. పాత వస్తువులను కొత్తగా ఉపయోగించే విధానం గుర్తొచ్చింది. ఆమె మెల్లగా తనలో తానే అనుకుంది, అత్తయ్యలో నిజంగా ఏదో ప్రత్యేకత ఉంది. కాని ఆ ప్రత్యేకత ఏంటో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మరుసటి రోజు లత సుబ్బమ్మ దగ్గరకు వెళ్ళి అడిగింది, అత్తయ్య, మీరు చిన్నప్పుడు ఏం చెయ్యాలి అనుకునేవారు? సుబ్బమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ప్రశ్న ఆమెను ఎన్నో సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, చిన్నప్పుడు నాకు కొత్త కొత్త వస్తువులు తయారు చేయాలని చాలా ఇష్టంగా ఉండేది. బొమ్మలు, బుట్టలు, చిన్న చిన్న అలంకరణ వస్తువులు,
పూలతో అలంకరణలు అన్నీ చేయడం అంటే ఇష్టం. లత ఉత్సాహంగా అడిగింది. మరైతే ఎందుకు ఆపేశారు? సుబ్బమ్మ కళ్ళల్లో చిరునవ్వు మసకబారింది. పెళ్ళయింది, తర్వాత కుటుంబం, తరువాత పిల్లాడు. జీవితం అలా ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆలోచించలేదు. లత మెల్లగా అంది. కాని అత్తయ్య, మీలో ఆ కోరిక ఇంకా ఉందేమో? సుబ్బమ్మ లత వైపు చూసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె కళ్ళల్లో ఎన్నో సంవత్సరాలుగా మూసుకుపోయిన ఒక చిన్న కల మళ్లీ కదిలినట్టుగా కనిపించింది. అదే రాత్రి లత తన మొబైల్ తీసుకుంది. సుబ్బమ్మ తయారు చేసిన ఆ పాత చీర సంచికి ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోను జాగ్రత్తగా చూసింది. ఆమెకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఆ సంచి కేవలం ఒక పాత చీరతో చేసిన వస్తువు కాదు. ఇది అత్తయ్యలో దాగి ఉన్న ప్రతిభకు మొదటి అడుగు కావచ్చు. ఆమె మెల్లగా చిరునవ్వు నవ్వింది. కాని ఈ చిన్న ఆలోచన తరువాత వారి కుటుంబంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాబోతుందో ఆ సమయంలో లతకు కూడా తెలీదు. అసలు కథ అప్పుడే మొదలైంది. మరుసటి రోజు ఉదయం లత నిద్రలేచేసరికి సుబ్బమ్మ అప్పటికే పనులన్నీ మొదలు పెట్టేసింది. వంటగదిలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. పక్కనే పప్పు ఉడుకుతోంది. ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ముగ్గు మధ్యలో చిన్న చిన్న పూల ఆకారాలు వేస్తూ చివర్లో బియ్యపు పిండితో అద్భుతమైన డిజైన్ చేసింది. లత కొద్దిసేపు అక్కడే నిలబడి చూస్తూ ఉంది. అత్తయ్య, ఈ ముగ్గు చాలా బాగుంది. సుబ్బమ్మ నవ్వింది. పండుగ కదమ్మా, అందుకే కొంచెం పెద్దగా వేశాను. మీరు ముగ్గులు కూడా చాలా బాగా వేస్తారే. అవునమ్మా, చిన్నప్పటినుంచి ఇష్టం. లతకు మళ్లీ అదే అనుభూతి కలిగింది. ఈమెకు తెలియంది ఏముంది? కాని ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోరేంటి? ఆ రోజు మధ్యాహ్నం లత ఇంట్లో పాత సామాను సర్దుతోంది. అల్మరాలో కింద భాగంలో ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది. అత్తయ్య, ఇదెవరిది? సుబ్బమ్మ ఒక్కసారిగా అక్కడికొచ్చింది. అది నాదమ్మా. తెరవచ్చా? సుబ్బమ్మ కాసేపు ఆలోచించి తెరువు అని అంది. లత పెట్టె తెరిచింది. లోపల కొన్ని పాత బట్టలు, పాత పుస్తకాలు, కొన్ని రంగుదారాలు, చిన్న చిన్న పూసలు, కొన్ని చేతి పనులు నమూనాలు, మరి ఒక పాత నోట్ పుస్తకం. లత దాన్ని తీసుకుంది. ఇదేంటత్తయ్య? సుబ్బమ్మ కొంచెం మొహమాటంగా అంది. అవి నేను చిన్నప్పుడు రాసుకున్నవి. లత పేజీలు తిప్పింది. అందులో చేతితో గీసిన డిజైన్లు ఉన్నాయి. పూల నమూనాలు, బట్టల డిజైన్లు, చీరల అంచులకు వేసే అలంకరణలు, సంచుల నమూనాలు, ఇంటిని అలంకరించే వస్తువుల నమూనాలు. ప్రతి పేజీలోనూ సుబ్బమ్మ ఊహాశక్తి కనిపిస్తోంది. లత కళ్లల్లో ఆశ్చర్యం. అత్తయ్య, మీరివన్నీ ఎప్పుడు గీశారు? పెళ్లికి ముందే. అంటే మీకప్పట్నుంచి ఇవన్నీ చేయటం ఇష్టమా? అవును. అయితే ఎందుకు మళ్ళీ చేయలేదు? సుబ్బమ్మ నెమ్మదిగా నవ్వింది. జీవితంలో కొన్ని విషయాలు మనకి ఇష్టమైనవైనా మన బాధ్యతల ముందు వాటిని పక్కన పెట్టాల్సి వస్తుందమ్మా. లత ఆ మాట విని నిశ్శబ్దంగా అయిపోయింది. అత్తయ్య, ఒకసారి ప్రయత్నిద్దాం. లత ఆ నోటు పుస్తకాన్ని మూసి సుబ్బమ్మ చేతిలో పెట్టింది. ఇవన్నీ మళ్ళీ చేద్దాం. సుబ్బమ్మ నవ్వింది. ఇప్పుడా? ఈ వయసులోనా? వయసుకు కళకు సంబంధం ఏముందత్తయ్య? కాని అందరూ ఏమనుకుంటారో. ముందు తయారు చేద్దాం, తర్వాత ఎవరు కొంటారో చూద్దాం. సుబ్బమ్మ కొద్దిసేపు ఆలోచించింది. నీకు నమ్మకం ఉందా అమ్మా? లత ఆమె చేతిని పట్టుకొని అంది. మీ మీద నాకు చాలా నమ్మకం ఉందత్తయ్య. ఆ మాట సుబ్బమ్మను కదిలించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో తన మీద నమ్మకం ఉంచారు. లత పట్టణం నుంచి కొన్ని పాత జూట్ బుట్టలు తెప్పించింది. సుబ్బమ్మ వాటిని చూసి, వీటితో ఏం చెయ్యాలి? మీరే చెప్పాలత్తయ్య అని లత నవ్వింది. సుబ్బమ్మ ఒక్క ముక్క తీసుకుని కొద్దిసేపు పరిశీలించింది. దీంతో చిన్న బుట్ట చెయ్యొచ్చు. ఇది పూలకుండీ కవరు. మరి ఇది వంటగదిలో స్పూన్లు పెట్టుకునే హోల్డరు.
లత వెంటనే ఒక నోటుబుక్ తీసుకుని రాయటం మొదలుపెట్టింది. మీ ఐడియాలన్నీ రాస్తున్నానత్తయ్య. సుబ్బమ్మ నవ్వింది. నేను చెప్పేవన్నీ రాస్తావా? అవును. ఇంత పని ఎందుకమ్మా? ఒకరోజు ఇవన్నీ పెద్దవిగా మారితే అప్పుడు మీకు మీరే ఆశ్చర్యపడాలి కదా. సుబ్బమ్మ కూడా నవ్వింది. 3 గంటల తర్వాత సుబ్బమ్మ చేతిలో ఒక అందమైన జూటు బుట్ట సిద్ధమైంది. దాని అంచులకు పాత చీర ముక్కలతో రంగురంగుల పూలు కుట్టింది. లత దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్య, ఇది చాలా అందంగా ఉంది. నిజంగానా? నిజం అత్తయ్య. లత దాన్ని ఫోటో తీసింది. ఇది నేను నా ఫ్రెండ్స్కి పంపిస్తాను, వాళ్ళకి చూపించడానికి. లత తన స్నేహితురాలు సౌమ్యకు ఫోటో పంపింది. కొద్దిసేపటికి సౌమ్య నుంచి ఫోన్ వచ్చింది. లత, ఇదెక్కడ కొన్నావే? చాలా బావుంది. కొనలేదే. అయితే మా అత్తయ్య చేసింది. నిజమా? చాలా బావుంది. ఇలాంటివి అమ్ముతారా? లత ఆశ్చర్యంగా అడిగింది. నీకు కావాలా? అవునే, నాకు 2 కావాలి. లత ఫోన్ పెట్టేసి సుబ్బమ్మ వైపు చూసింది. అత్తయ్య, మన మొదటి ఆర్డర్ వచ్చేసింది. సుబ్బమ్మ కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఎన్ని చెయ్యాలమ్మా? 2 చెయ్యాలి. సుబ్బమ్మ నవ్వింది. 2ఏనా? లత నవ్వుతూ అంది. మొదటి అడుగు చిన్నదైనా దారి పెద్దదిగా ఉండొచ్చు కదా. 2 బుట్టలు తయారు చేసి లత ప్యాక్ చేస్తూ ఉండగా వెంకట్ ఇంటికొచ్చాడు. ఏం చేస్తున్నావు? ఇవి అమ్మ కోసం. అమ్మ ఏం చేసింది? మంచి బుట్టలు చేసింది చూడు. వెంకట్ ఒక బుట్ట తీసుకొని చూశాడు. ఏంటి, ఇలాంటివి కూడా అమ్ముతారా? అవును. ఎంతేంటి? 300. వెంకట్ గట్టిగా నవ్వాడు. 300? ఇది జూటు ముక్కలతో చేసిన బుట్ట కదా. లత కోపంగా చూసింది. మీకు నచ్చకపోతే పర్లేదు, కాని ఎవరో ఒకరు నచ్చుకొని కొనుక్కుంటున్నారు. వెంకట్ నవ్వుతూ అన్నాడు. సరే, 2 బుట్టలమ్మి కోటీశ్వర్లైపోండి. సుబ్బమ్మ అక్కడే ఉంది. ఆమె మెల్లగా బుట్టని తీసుకుని లోపల పెట్టింది. వెంకట్ వెళ్లిపోయిన తర్వాత లత అత్తయ్య వైపు చూసింది. మీకు బాధగా ఉందా? లేదమ్మా. నిజంగా? సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉండి అంది. వెంకట్ చిన్నప్పటినుంచి ఇలానే మాట్లాడేవాడు. అతనికి తెలీదులే. లత అడిగింది. ఏంటి తెలీదత్తయ్య? సుబ్బమ్మ చిరునవ్వుతో అంది. తల్లి ఎంత చిన్నదైనా కొడుకు కళ్లల్లో తల్లి ఎప్పుడు పెద్దదే అవుతుంది అనుకుంటుంది. కాని కొడుకు పెద్దవాడయ్యాక తల్లిని మళ్లీ చిన్నగా చూడటం మొదలు పెడతాడు. ఆ మాట లతను కదిలించింది. ఆ రాత్రి లత తన భర్తతో మాట్లాడాలని నిశ్చయించుకుంది. వెంకట్, మీ అమ్మ గురించి మీరు ఎప్పుడు ఎందుకలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతానో? ఆమెకేమీ తెలియదని. అది నిజమే కదా. మీకలా ఎందుకనిపిస్తుంది? ఏ, నీకనిపించటం లేదా? నాకేం అలా అనిపించటం లేదు. వెంకట్ నవ్వాడు. నువ్వింకా కొత్తగా వచ్చావు కాబట్టి నీకనిపించదులే. నువ్వు మా అమ్మను పూర్తిగా తెలుసుకోలేదు. లత ప్రశాంతంగా అంది. బహుశా మీరు కూడా పూర్తిగా తెలుసుకోలేదేమో. వెంకట్ ముఖం ఒక్కసారిగా మారింది. అంటే? మీ అమ్మకు చాలా ప్రతిభ ఉంది. ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి. వెంకట్ పెద్దగా స్పందించలేదు. నీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పడుకున్నాడు. తర్వాతి వారంలో సౌమ్య తెచ్చిన 2 ఆర్డర్లతో పాటు ఆమె స్నేహితులు మరో 5 బుట్టలడిగారు. లత వాటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. ఒక మహిళ అడిగింది, ఇవి ఎక్కడ దొరుకుతాయి? మరో వ్యక్తి అడిగాడు, మీ దగ్గర పాత చీరలతో చేసిన సంచులు కూడా ఉంటాయా? లత ఆనందంతో సుబ్బమ్మకు చూపించింది. అత్తయ్య, మనకు విచారణలొస్తున్నాయి. సుబ్బమ్మ మొదట నమ్మలేదు. నిజమా? అవును. ఆ రోజు నుంచి సుబ్బమ్మ మరింత ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఒకరోజు సుబ్బమ్మ దగ్గరకు పక్కింటి సరస్వతి వచ్చింది. ఆమె భర్తకు చిన్న కిరాణా దుకాణం. ఇంట్లో ఆదాయం తక్కువ. 2 పిల్లలు. ఆమె సుబ్బమ్మ పని చూస్తూ అడిగింది,
అక్కా, నాకు కూడా కుట్టడం వచ్చు. నేను కూడా ఏదైనా పని చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. సుబ్బమ్మ వెంటనే అంది. అయితే రేపట్నుంచి రా. సరస్వతి ఆశ్చర్యపోయింది. నిజంగానా అక్కా? సరే అక్కా, కాని నాకు ఎక్కువగా కుట్టడం రాదు. రాకపోతే నేర్చుకుంటావు. అలా మొదటిసారి సుబ్బమ్మతో కలిసి మరొక మహిళ పనిచేయటం ప్రారంభించింది. ఒక వారం రోజుల తర్వాత సరస్వతి తన చేతులతో చేసిన మొదటి బుట్టను అమ్మింది. ఆమెకొచ్చిన డబ్బును చేతిలో పట్టుకుని ఆమె కళ్లల్లో ఆనందం. అక్కా, ఇది నేను నా చేతులతో సంపాదించిన మొదటి డబ్బు. సుబ్బమ్మ నవ్వింది. ఇది మొదటిది మాత్రమే, ఇంకా చాలా సంపాదిస్తావులే. ఆ మాట విని సరస్వతి కన్నీళ్లు పెట్టుకుంది. లత ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయింది. ఆమెకు అప్పుడే అర్థమైంది, తాను సుబ్బమ్మలో కేవలం ఒక ప్రతిభను మాత్రమే గుర్తించలేదు, ఒక కొత్త జీవితానికి తలుపు తెరిచింది. కాని ముందున్న సమస్య పెద్దది. అదే సమయంలో వెంకట్ కంపెనీలో పని ఒత్తిడి పెరిగింది. అతనికి కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి పని చేయాల్సి వచ్చింది. ఇంట్లో సుబ్బమ్మ పని పెరుగుతోంది. మహిళలు పెరుగుతున్నారు, ఆర్డర్లు పెరుగుతున్నాయి. రామయ్యకు మాత్రం ఇదంతా నచ్చటం లేదు. ఒకరోజు అతను సుబ్బమ్మతో అన్నాడు, ఇంత పని ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇంట్లో ప్రశాంతంగా ఉండటం మంచిది కదా. సుబ్బమ్మ మౌనంగా ఉంది. లత వెంటనే అంది, మావయ్య, పని వల్ల ఎవరికీ నష్టం లేదు. రామయ్య మెల్లగా అన్నాడు, నాకు ఒకటే భయమమ్మా. ఏంటి మావయ్య? రేపు ఆర్డర్లు రాకపోతే ఇంతమందిని ఎలా చూసుకుంటుంది? లత సమాధానం చెప్పలేదు. ఎందుకంటే రామయ్య మాటల్లో కొంత నిజం ఉంది. అయితే అదే సమయంలో లతకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. సుబ్బమ్మకు పని చేయటం మాత్రమే కాదు, ఆ పనిని ఒక చిన్న వ్యాపారంగా ఎలా మార్చాలో నేర్పాలి. అది సుబ్బమ్మ జీవితంలో మరో పెద్ద అడుగుకి ప్రారంభం. కాని ఆ అడుగు వేయడానికి ముందు వెంకట్ నుంచి వచ్చిన ఒక మాట అందరినీ ఒక్కసారిగా కుదిపేసింది. ఈ పని అంతా ఆపేయండి. వెంకట్ చెప్పిన ఆ ఒక్క మాటతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. అది సాయంత్రం సమయం. ఇంటి ముందు వరండాలో సుబ్బమ్మతో పాటు సరస్వతి, ఇంకో 2 మహిళలు కూర్చొని సంచులు కుడుతున్నారు. లత ఆ రోజు వచ్చిన ఆర్డర్లను నోట్ చేసుకుంటోంది. అంతలో ఆఫీస్ నుంచి వచ్చిన వెంకట్ టేబుల్ మీద ఉన్న బిల్లులు, సంచులు, బట్టల గుట్ట చూసి చిరాకు పడ్డాడు. ఇది ఇల్లా లేక చిన్న ఫ్యాక్టరీనా? లత ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏమైంది? ఏమైంది అంటే అతను ఒక్కొక్కటి చూపిస్తూ అన్నాడు. ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు, వంటగదిలో కూడా ప్యాకెట్లు, హాల్లో సంచులు, వరండాలో మహిళలు. ఇది నాకు అస్సలు నచ్చటం లేదు. సుబ్బమ్మ మెల్లగా లేచి నిలబడింది. సరేరా, రేపటినుంచి బయట ఎక్కడైనా చూసుకుంటాంలే. లత వెంటనే అంది. అత్తయ్య, మీరెందుకు ఆపాలి? వెంకట్ లత వైపు తిరిగాడు. నువ్వు మధ్యలో రావద్దు. మా అమ్మ వయసెంత? 60 దాటింది. ఇంత పని చేసి అలసిపోతుంది. లత ప్రశాంతంగా అడిగింది. అలసిపోతే ఆమె ఆపుతుంది, కాని మీరెందుకు నిర్ణయిస్తారు? వెంకట్ కోపంగా అన్నాడు. ఎందుకేంటి? నేను ఆమె కొడుకుని. ఆ మాటకు సుబ్బమ్మ తల ఉంచుకుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత సుబ్బమ్మ ఒక్కర్తే కూర్చుంది. లత దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, మీకు బాధగా ఉందా? పర్లేదమ్మా. వెంకట్ ఏదో కోపంలో అన్నాడు. అతను నన్ను చిన్నప్పటి నుంచి అలానే చూస్తున్నాడు. లత మెల్లగా అడిగింది. మీరు నిజంగా ఈ పనులు ఆపేయాలనుకుంటున్నారా? మీరు అలసిపోతున్నారా? సుబ్బమ్మ కొద్దిసేపు ఆలోచించింది. లేదమ్మా. అయితే నా వల్ల ఇంట్లో గొడవలు రావటం మాత్రం నాకిష్టం లేదు. లత ఆమె పక్కన కూర్చుంది. అత్తయ్య, ఈ పని మీకు ఆనందాన్నిస్తోంది. ఇంకా మీ వల్ల మరో 3 మహిళలు సంపాదిస్తున్నారు. ఇది తప్పు కాదు. సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు. కాని కొడుక్కి నచ్చ చెప్పకపోతే? లత ఆమె చేతిని పట్టుకుంది. ఒక తల్లి జీవితమంతా పిల్లల కోసం త్యాగం చేస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఆమెకు తనకంటూ ఒక చిన్న కల కూడా ఉండకూడదా?
సుబ్బమ్మ ఏమీ మాట్లాడలేదు. కాని ఆ రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈసారి మాత్రం తన కలను తానే వదులుకోకూడదు అని. మరుసటి రోజు ఉదయం సుబ్బమ్మ తనతో పనిచేస్తున్న మహిళలందర్నీ పిలిచింది. సరస్వతి, మంగమ్మ, రాజేశ్వరి, ఫాతిమ, మొత్తం 4 మహిళలు. సుబ్బమ్మ వారి ముందు కూర్చుంది. మనకు పని వస్తోంది. అందరూ తల ఊపారు. కాని ఇలా ఇంట్లో కూర్చొని చేస్తే పెద్ద ఆర్డర్లు తీసుకోలేము. మంగమ్మ అడిగింది, మరేం చేద్దాం? ఒక చిన్న గది అద్దెకు తీసుకుందాం. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. సరస్వతి భయంగా అడిగింది, మరి అద్దె ఎలా కడతాము? సుబ్బమ్మ నవ్వింది. మొదటి నెల నేను చూసుకుంటాను, తర్వాత మన పని చూసుకుంటుంది. లత పక్కనే కూర్చొని అన్నీ వింటోంది. ఆమెకు తన అత్తగారి గొంతులో మొదటిసారి ఒక నాయకురాలి ధైర్యం వినిపించింది. లత ఒక కాగితం తీసుకొచ్చింది. అందులో కొన్ని లెక్కలున్నాయి. అత్తయ్య, ఇప్పటి వరకు మనం ఒక్కో వస్తువు అమ్ముతున్నాము, కాని ఇక నుంచి మనం బ్రాండ్గా అమ్మాలి. సుబ్బమ్మకు ఆ మాట అర్థం కాలేదు. బ్రాండ్ అంటే ఏంటమ్మా? లత నవ్వింది. అంటే మనం తయారు చేసే వస్తువులకు ఒక పేరుండాలి. పేరా? అవును, మీ పేరుతో పెట్టచ్చు. సుబ్బమ్మ వెంటనే అంది, నా పేరెందుకులే అమ్మా. ఎందుకంటే ఈ ఆలోచన మొదలుపెట్టింది మీరే కనుక. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత లత ఒక పేరు రాసింది. సుబ్బమ్మ చేతి వృత్తి. అందరూ ఆ పేరును చూసి నవ్వారు. సుబ్బమ్మ మాత్రం మొహమాట పడింది. చాలా పెద్ద పేరు పెట్టావమ్మా. లత నవ్వింది. పేరు పెద్దదా చిన్నదా కాదత్తయ్య, దాని వెనుక ఉన్న కథ పెద్దది. అదే వారంలో హైదరాబాద్లోని ఒక చిన్న ఆర్గానిక్ స్టోర్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లకు 500 పర్యావరణ హిత సంచులు కావాలి. లత ఫోన్ పెట్టగానే ఆనందంతో అరిచింది, అత్తయ్య! సుబ్బమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందమ్మా? మనకు 500 సంచుల ఆర్డర్ వచ్చింది. సుబ్బమ్మ ముఖంలో ఆనందం. కాని ఆనందం వెంటనే ఆందోళనగా మారింది. 500? ఎప్పుడు కావాలన్నారు? 10 రోజుల్లో కావాలంటత్తయ్య. అక్కడున్న మహిళలంతా ఒకరినొకరు చూసుకున్నారు. మంగమ్మ అంది, మన వల్ల అవుతుందా? సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉంది. తర్వాత అంది, ఎందుకు కాదు? మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా మహిళలందరూ ఇంట్లో తమ పనులు ముగించుకొని సుబ్బమ్మ దగ్గరికి చేరుకునేవారు. ఒకరు బట్టలు కత్తిరించేవారు, ఒకరు కుట్టేవారు, ఒకరు అంచులు వేసేవారు, ఒకరు ప్యాక్ చేసేవారు. సుబ్బమ్మ ఒక్కో పని చూసుకుంటోంది. రాజేశ్వరి, నువ్వు కుట్టు బాగా చేస్తావు, ఈ పని నువ్వు చూసుకో. మంగమ్మ, నీకు కత్తిరించడం బాగా వస్తుంది కదా, నువ్వు కొలతలు చూసుకో. సరస్వతి, నువ్వు ప్యాకింగ్ చూసుకో. లత ఆశ్చర్యంగా చూస్తోంది. ఎవరికి ఏ పని సరిపోతుందో సుబ్బమ్మ క్షణాల్లో గుర్తిస్తోంది. ఆమెకు మేనేజ్మెంట్ చదువు లేకపోయినా మనుషులను ఎలా ఉపయోగించాలో మాత్రం బాగా తెలుసు. 4వ రోజు సరస్వతి కత్తిరించిన బట్టల్లో కొలతలు తప్పిపోయాయి. దాదాపు 30 సంచులు తప్పుగా తయారయ్యాయి. సరస్వతి భయపడిపోయింది. అక్కా, నా పని అయిపోయింది. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. సుబ్బమ్మ కోప్పడలేదు. ఏడవకు, తప్పు ఎక్కడ జరిగిందో చూద్దాం. ఆమె కొలతలు చూసింది. ఇక్కడ గుర్తు పెట్టటం మర్చిపోయావు. సరస్వతి తల వంచింది. ఇక నుంచి 2 సార్లు కొలిచి కత్తిరించు, అంతే. మరి ఈ 30 సంచులు? మంగమ్మ అడిగింది. సుబ్బమ్మ నవ్వింది. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. కొంచెం డిజైన్ మార్చి పిల్లల బ్యాగులుగా తయారు చేద్దాం. లత ఆశ్చర్యపోయింది. అత్తయ్య, ఇది చాలా మంచి ఐడియా. సుబ్బమ్మ నవ్వింది. తప్పు జరిగినప్పుడు దాన్ని చూసి ఏడవకూడదు. అదే తప్పును ఇంకో ఉపయోగంగా మార్చగలమా అని ఆలోచించాలి. లత ఆ మాటను తన నోట్ పుస్తకంలో రాసుకుంది. 5వ రోజు వెంకట్ పని నిమిత్తం గ్రామం నుంచి పట్టణానికి వెళ్తూ అనుకోకుండా ఆ మహిళలు పనిచేసే గదికొచ్చాడు. అతను తలుపు దగ్గర నిలబడి లోపలికి చూశాడు. తన తల్లి మధ్యలో కూర్చొని ఉంది. ఆమె చుట్టూ 8 మంది మహిళలు, ఒక్కొక్కరికి ఒక్కో పని.
అందరూ ఆమె మాట వింటున్నారు. ఇవి ముందుగా పంపండి. ఇవి ఇంకా కుట్టాలి. రేపటికి బాక్సులు సిద్ధం చెయ్యాలి. సుబ్బమ్మను చూస్తుంటే అతనికి ఇంట్లో కనిపించే సాధారణ తల్లి కనిపించలేదు. అతని కళ్ల ముందు ఒక నాయకురాలు కనిపించింది. కాని అతని అహంకారం ఇంకా పూర్తిగా తగ్గలేదు. అతని లోపలికొచ్చి అన్నాడు, ఇంత హడావిడేంటి? సుబ్బమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. 500 బ్యాగులో ఆర్డర్ వచ్చిందిరా. వెంకట్ ఆశ్చర్యపోయాడు. 500 బ్యాగులా? అవును. ఎంత డబ్బు? లతా చెప్పింది. మొత్తం ₹1,00,000 ఆర్డర్. వెంకట్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ₹1,00,000? అవును. అతను తల్లిని చూశాడు. నిజంగానేనా? సుబ్బమ్మ నవ్వింది. నిజమేరా. అతను ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. కాని ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి వెంకట్ తన తండ్రితో మాట్లాడుతున్నాడు. నాన్నా, అమ్మకు ఇవన్నీ ఎలా వచ్చాయి? రామయ్య నవ్వాడు. మీ అమ్మకు చాలా ఏళ్ల నుంచి ఇవన్నీ తెలుసురా, మనం పట్టించుకోలేదంతే. వెంకట్ మౌనంగా ఉన్నాడు. రామయ్య ఒక మాట అన్నాడు. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవాళ్లలోని గొప్పతనం మనకి కనిపించదురా. దూరంగా ఉన్నవాళ్లు చెప్పినప్పుడు మాత్రం నమ్ముతాము. వెంకట్ ఆ మాట విన్నా ఏమీ స్పందించలేదు. ఆర్డర్ పూర్తవ్వడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అప్పుడే రాత్రి భారీ వర్షం మొదలైంది. ఆ గదిలోని పైకప్పు చాలా పాతదే. వర్షపు నీరు లోపలికి రావటం మొదలైంది. బట్టల గుట్ట మొత్తం తడిసిపోయే పరిస్థితి. సుబ్బమ్మ వెంటనే అందరినీ లేపింది. బట్టలన్నీ బయటికి తీసుకెళ్ళండి. ప్యాక్ చేసినవన్నీ పైకి పెట్టండి. కుట్టిన సంచులను ముందుగా కాపాడండి. అందరూ పరుగులు తీశారు. లత కూడా వచ్చేసింది. రాత్రి 2 గంటల వరకు అందరూ కలిసి సామాను కాపాడారు. కాని దాదాపు 100 సంచులు తడిసిపోయాయి. ఆర్డర్ సమయం దగ్గర పడుతోంది. మహిళలు భయపడ్డారు. అక్కా, మనం ఎలా పూర్తి చేస్తాం? సుబ్బమ్మ మాత్రం కాసేపు మౌనంగా నిలబడింది. తర్వాత ఆమె ముఖంలో మళ్లీ అదే ధైర్యం కనిపించింది. మన దగ్గర ఇంకా 2 రోజులున్నాయి. మన చేతుల్లో పని ఉంది. అయితే మనం ఎందుకు భయపడాలి? లత ఆమెను చూస్తూ నిలబడిపోయింది. అదే సమయంలో వెంకట్ కూడా అక్కడికొచ్చాడు. తల్లి పరిస్థితిని చూసి అతను తొలిసారి నిజంగా కలత చెందాడు. అతను మెల్లగా అన్నాడు, అమ్మా, నేను కూడా సహాయం చేస్తాను. సుబ్బమ్మ అతని వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఆశ్చర్యం. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చిన్న ఆనందం. ఆ రాత్రి వర్షం ఇంకా తగ్గలేదు. ఇంటి ముందు ఉన్న చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. ఆకాశంలో మెరుపులు, వీధుల్లో నీళ్లు. కాని ఆ చిన్న పని గదిలో మాత్రం అందరి చేతులు ఆగలేదు. సుబ్బమ్మ తడిసిపోయిన బుట్టలను ఒక చోట చేర్చింది. ఇవి ఎండబెట్టటానికి వీలున్నవి. ఇవన్నీ ఒకవైపు పెట్టండి. పూర్తిగా పాడైపోయినవి వేరుగా పెట్టండి. ఇంకా ఉపయోగించగల ముక్కలుంటే వాటిని విడిగా ఉంచండి. మహిళలు ఆమె మాట వింటూ పనిలో పడ్డారు. వెంకట్ కూడా మొదటిసారి అక్కడే కూర్చొని బట్టలు సర్దుతున్నాడు. లత అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ తన తల్లిని పల్లెటూరు మనిషి అని తక్కువగా చేసే వెంకట్ ఈరోజు ఆమెతో కలిసి రాత్రి పని చేస్తున్నాడు. రాత్రి 3 గంటల సమయంలో మంగమ్మ ఆందోళనగా అంది, అక్కా, ఇంకా దాదాపు 150 సంచులు చెయ్యాలి. రేపొక్కరోజే ఉంది. సుబ్బమ్మ గడియారం చూసింది. ఒక్కరోజు కాదు, మనకు ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం ఒక రోజుంది. మన దగ్గర 8 మంది ఉన్నారు. మరి ఎందుకు భయపడాలి? వెంకట్ మధ్యలో అన్నాడు, అమ్మా, ఇంత పని మనుషులతో మాత్రమే చెయ్యగలమా? సుబ్బమ్మ నవ్వింది. మనుషులు పనిచేస్తే పని పూర్తవుతుంది. కాని పని చేయడానికి ముందు మనం భయపడకూడదు. వెంకట్టామని చూస్తూ ఉండిపోయాడు. అతని తల్లి మాటల్లో ఎప్పుడూ వినని ధైర్యం అతనికి ఈ రోజు కనిపిస్తోంది. అమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. సుబ్బమ్మ కొద్దిసేపు అతన్ని చూసింది. నువ్వు ప్యాకింగ్ చేయగలవా? వెంకట్ నవ్వాడు. ఆఫీస్లో ఎన్నో పెద్ద ప్రాజెక్టులు చేస్తాను. ఇది కూడా ఓ పనేనా? అయితే ఇవి సైజుల ప్రకారం విడగొట్టు. వెంకట్ కూర్చున్నాడు.
మొదట అతనికి పని చాలా సులభంగా అనిపించింది. కాని 10 నిమిషాల తర్వాతే అతనికి అర్థమైంది. అమ్మా, ఇంత చిన్న చిన్న పనులు కూడా ఇంత కష్టమా? సుబ్బమ్మ నవ్వింది. ఇంట్లో కనిపించే ప్రతి చిన్న పని వెనక ఎవరో ఒకరి కష్టం ఉంటుందిరా. వెంకట్ మౌనంగా అయ్యాడు. ఉదయం అయింది. వర్షం కాస్త తగ్గింది. కాని రాత్రంతా నిద్రలేకపోయినా ఎవరూ పని ఆపలేదు. సుబ్బమ్మ అందరికీ టీ చేసింది. లత అల్పాహారం తెచ్చింది. వెంకట్ కూడా మహిళలతో కలిసి కూర్చొని తిన్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. సుబ్బమ్మ అతని చూసి అంది, నువ్వెళ్ళి కొంచెం పడుకో. వెంకట్ తలూపాడు. లేదమ్మా, ఈ పని పూర్తయ్యే వరకు నేను ఉంటాను. సుబ్బమ్మ ముఖంలో చిరునవ్వు. ఆమె ఏమీ చెప్పలేదు. కాని ఆమెకా మాట ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మధ్యాహ్నానికి పని వేగం మరింత పెరిగింది. ఒకరు కుడుతున్నారు, ఒకరు అంచులు వేస్తున్నారు, ఒకరు లోగో కుడుతున్నారు. లత ప్యాకింగ్ జాబితా చూస్తోంది. వెంకట్ వాహనం ఏర్పాటు చేస్తున్నాడు. సుబ్బమ్మ మాత్రం ప్రతి సంచిని స్వయంగా పరిశీలిస్తోంది. ఇది కుట్టు సరిగా లేదు, ఇది మళ్ళీ చెయ్యండి. ఇది బాగుంది, ఇది ప్యాక్ చేయండి. వెంకట్ ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా, ఇంత త్వరగా ఎలా గుర్తుపడుతున్నావు? సుబ్బమ్మ నవ్వింది. 30 సంవత్సరాల అనుభవం, అది పుస్తకాలతో రాదు. వెంకట్ తలూపాడు. సాయంత్రం 4 గంటలకు చివరి బాక్స్ కూడా సిద్ధమైంది. వెంకట్ వాహనంలో అన్నీ ఎక్కించాడు. లత ఆర్డర్ పంపించింది. కొన్ని గంటల తర్వాత కస్టమర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆర్డర్ రిసీవ్డ్, ఎక్సలెంట్ క్వాలిటీ, థ్యాంక్ యూ. లత ఆనందంతో అందరినీ చూసింది. మన పని పూర్తయింది. మహిళలంతా చప్పట్లు కొట్టారు. సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు. ఆమె చేతులు జోడించి అందరికీ ధన్యవాదాలు చెప్పింది. వెంకట్ మాత్రం తల్లివైపు చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఒకే మాట తిరుగుతోంది, ఇంతకాలం నేనీమెను ఎలా చూశాను? ఇంటికొచ్చాక సుబ్బమ్మ వంటగదిలోకి వెళ్ళింది. వెంకట్ ఆమె వెనకే వెళ్ళాడు. అమ్మా, నాతో కాసేపు మాట్లాడతావా? సుబ్బమ్మ నవ్వుతూ, చెప్పరా. వెంకట్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, నేను నిన్నెప్పుడు తక్కువగా చూసేవాడ్ని. సుబ్బమ్మ వెంటనే అంది, ఆ విషయం నాకు తెలుసురా. వెంకట్ ఆశ్చర్యపోయాడు. తెలుసా? అయితే ఎప్పుడూ ఏమీ అనలేదే? సుబ్బమ్మ మెల్లగా నవ్వింది. నువ్వు నా కొడుకువి కదా. వెంకట్ తల ఉంచుకున్నాడు. కాని నీకు నా మీద ప్రేమ లేకపోయిందని నేనెప్పుడూ అనుకోలేదురా. నువ్వు పెద్దవాడయ్యాక నీ ప్రపంచం పెద్దదైంది. అందులో నేను చిన్నదాన్లా కనిపించాను. వెంకట్ కళ్ళల్లో నీళ్లు. సుబ్బమ్మ అతని తల నిమిరింది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కదా, అదే చాలు అంటూ హాయిగా నవ్వింది సుబ్బమ్మ. వెంకట్ అడిగాడు, అమ్మా, నువ్వు చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నావని చెప్పావు కదా? అవును. మరెందుకెప్పుడు ఎవరికీ చూపించలేదు? సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా పాత జ్ఞాపకం మెదిలింది. నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అవును. సుబ్బమ్మ కుర్చీలో కూర్చుంది. నాకు పెళ్లి కాకముందు నేనొక చిన్న పట్టణంలో చేతి పనుల శిక్షణకు వెళ్లేదాన్ని. నువ్వా? అవును. నాకు బాగా ఇష్టం ఉండేది. అక్కడ టీచర్ నన్ను చాలా మెచ్చుకునేవారు. ఒకసారి జిల్లా స్థాయి ప్రదర్శనకు నా చేతి పనులు ఎంపికయ్యాయి. అప్పుడే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి తర్వాత నేను వెళ్లకూడదని మీ నాన్నగారు చెప్పలేదు. కాని ఇంటి పరిస్థితులు బాగాలేవు. మీ నాన్న పొలంలో అప్పులు, అత్తమామలేమో వృద్ధులు. కొత్త కోడలుగా ఇంటి బాధ్యతలు నా మీద పడ్డాయి. ఆ ప్రదర్శనకు వెళ్లే అవకాశం అలా పోయింది. వెంకట్ నిశ్శబ్దంగా విన్నాడు. సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు చేరాయి. ఆ రోజు నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే నాకనిపించింది, నా చేతుల్లో ఉన్న కళను నేనే వదిలేశానా అని. కాని కొంతకాలం తర్వాత నువ్వు పుట్టావు. నువ్వే నా ప్రపంచం అయ్యావు. నీకు చదువు చెప్పాలి, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అలా నా కళను మర్చిపోయాను. వెంకట్ తల్లిని చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఒక్కసారిగా అతని బాల్యం గుర్తొచ్చింది. పాఠశాల ఫీజు కోసం తల్లి పాత చీరలు అమ్మిన రోజులు, తనకు పుస్తకాలు కొనడానికి తల్లి పొలంలో అదనపు పనిచేసిన రోజులు.
తన పరీక్షల ముందు రాత్రంతా మేల్కొని పాలిచ్చిన రోజులు, తనకు ఉద్యోగం వచ్చినప్పుడు తల్లి కన్నీళ్లు పెట్టుకున్న రోజు అన్నీ గుర్తొచ్చాయి. అమ్మా, నీ కలను మళ్లీ మొదలు పెడదాం. వెంకట్ తల్లి చేతిని పట్టుకున్నాడు. అమ్మా, నీ కల ఇక్కడితో ముగియలేదు. సుబ్బమ్మ అతని వైపు చూసింది. ఏమంటున్నావురా? ఇప్పుడే మొదలైంది. నేను కూడా నీతో ఉంటాను. సుబ్బమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. వెంకట్ మొదటిసారి తన తల్లి చేతులను చూశాడు. ఆ చేతులు ఎన్నో సంవత్సరాలు తన కోసం కష్టపడ్డాయి. అదే చేతులు ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. అతను ఆ చేతులను తన కళ్ళకద్దుకున్నాడు. అమ్మా, చిన్నప్పుడు నన్ను నడిపించిన చేతులివి. ఇప్పుడు నువ్వు నడవాల్సిన దారిలో నేను నీతో నడుస్తాను. తలుపు దగ్గర నిలబడి లత ఈ సంభాషణ మొత్తం విన్నది. ఆమె కళ్లల్లో కూడా కన్నీళ్లు. ఆమె నెమ్మదిగా లోపలికొచ్చింది. అత్తయ్య. సుబ్బమ్మ ఆమె వైపు చూసింది. లత ఆమెను కౌగలించుకుంది. మీ కలను మళ్లీ మొదలు పెడదాం. సుబ్బమ్మ నవ్వుతూ అంది. మీ ఇద్దరు కలిసి నన్ను చాలా దూరం తీసుకెళ్తున్నారమ్మా. లత వెంటనే అంది. మేమెక్కడికి తీసుకెళ్టం లేదత్తయ్య. మీరెప్పుడో వెళ్లాల్సిన దారిలో మేము కేవలం మీతో పాటు నడుస్తున్నామంతే. ఆ మాట విని సుబ్బమ్మ కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు. మరుసటి రోజు సుబ్బమ్మ పాత నోటు పుస్తకాలన్నీ బయటికి తీసింది. అందులో పాత డిజైన్లన్నీ తిరిగి చూసింది. ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. అది ఆమె పెళ్లికి ముందు గీసిన ఒక పెద్ద డిజైన్. ఆమె మెల్లగా నవ్వింది. లత అడిగింది, ఏంటదత్తయ్య? ఇది నా మొదటి కల. ఇది ఇప్పటికీ అందంగా ఉంది. అయితే దాంతోనే మొదలు పెడదాం. అదే రోజు లత కొత్త డిజైన్ల కోసం ఫోటోలు తీసింది. వెంకట్ ఒక చిన్న వర్క్షాప్ కోసం స్థలం వెతకటం మొదలుపెట్టాడు. రామయ్య కూడా తన పొలం పక్కన ఉన్న ఖాళీ గదిని చూపించాడు. ఇది కావాలంటే వాడుకోండి. సుబ్బమ్మ ఆశ్చర్యంగా చూసింది. మీరు కూడా మాతో కలిశారా? రామయ్య నవ్వాడు. నీకు ఇంతకాలం నేను కూడా తెలియకుండానే అడ్డుగా ఉన్నానేమో. ఇక నుంచి కాదు. సుబ్బమ్మ చిరునవ్వు నవ్వింది. వర్క్షాప్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లతకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది అని సుబ్బమ్మ అడిగింది. లత ఫోన్ పెట్టి, అత్తయ్య, మనకొక పెద్ద అవకాశం వచ్చింది. కానీ దానికి మనం ఇప్పటి వరకు చేయనంత పెద్ద పని చేయాలి. సుబ్బమ్మ అడిగింది. ఏ పని? లత నెమ్మదిగా చెప్పింది. జిల్లా స్థాయిలో జరిగే ఒక పెద్ద ప్రదర్శనలో మీ ఉత్పత్తులను ప్రదర్శించమన్నారు. సుబ్బమ్మ కళ్లల్లో ఆశ్చర్యం. ఎన్నో సంవత్సరాల క్రితం తాను కోల్పోయిన అవకాశం. కాని ఈసారి ఆమె ముందు తలుపు తెరచుంది. లత చెప్పిన మాట విన్న తర్వాత సుబ్బమ్మ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లల్లో ఆశ్చర్యం, ఆశ, భయం, ఆనందం అన్నీ ఒకేసారి కనిపించాయి. జిల్లా ప్రదర్శన అని మళ్లీ అడిగింది. అవునత్తయ్య, మన వస్తువులన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. ఎంతమంది వస్తారు? చాలా మంది. సుబ్బమ్మ ముఖంలో ఒక్కసారిగా ఆలోచన. మరి ఆమె మాట ఆగిపోయింది. లత అడిగింది, ఏమైంది? సుబ్బమ్మ మెల్లగా అంది, అక్కడికి వెళ్ళి అందరి ముందు మాట్లాడాలి కదా. వెంకట్ నవ్వాడు. అదా అమ్మా నీ భయం? నువ్వు 30 మందిని నడిపిస్తున్నావు. ఒక మైక్ ముందు నిలబడ్డానికి ఎందుకు భయపడాలి? సుబ్బమ్మ తల వంచింది. మైక్ ముందు మాట్లాడటం నాకు రాదురా. లత నవ్వుతూ అంది. అది మేము నేర్పించేస్తాంలేండి అత్తయ్య. ఆ రాత్రి సుబ్బమ్మ తన పాత పెట్టె తెరిచింది. పెళ్లికి ముందు ఉన్న పాత నోటు పుస్తకాలన్నీ బయటికి తీసింది. ఒక్కో పేజీ తిప్పుతూ ఎన్నో సంవత్సరాల క్రితం తాను గీసిన డిజైన్లను చూస్తూ ఉంది. ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. అది ఒక పెద్ద పూల బుట్ట డిజైన్. ఆ డిజైన్ కింద చిన్న అక్షరాలతో ఒక తేదీ ఉంది, జూన్ 14. అది ఆమె జిల్లా ప్రదర్శనకు ఎంపికైన సంవత్సరం. సుబ్బమ్మ ఆ తేదీని చూస్తూ కళ్లను మూసుకుంది. ఆ రోజు తనకొచ్చిన ఉత్తరం, ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఆనందంతో పరిగెత్తిన తాను, తర్వాత పెళ్లి నిర్ణయం, ఇంటి బాధ్యతలు అన్నీ కళ్ల ముందు మెదిలాయి. ఆమె మెల్లగా అంది, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్లీ నన్ను పిలుస్తున్నావా?
ఆమెకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు కాని ఆమె మనసు మాత్రం ఒక మాట చెప్పింది, ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాలి అని. 3 వారాల్లో రామయ్య ఇచ్చిన ఖాళీ గది పూర్తిగా మారిపోయింది. గోడలకు కొత్త రంగులు, ఒక మూలన కుట్టు మిషన్లు, మరోవైపు బట్టలు, మధ్యలో పెద్ద టేబులు, గోడపైన ఒక చిన్న బోర్డు, సుబ్బమ్మ చేతి వృత్తి. ఆ బోర్డును చూసినప్పుడు సుబ్బమ్మ కొద్దిసేపు మాట రాకుండా నిలబడిపోయింది. ఇది నిజంగా నా పేరుతో ఉందా? లత నవ్వింది. వర్కుషాపు ప్రారంభమైన తర్వాత గ్రామంలోని మరికొంతమంది మహిళలు కూడా రావటం మొదలుపెట్టారు. వాళ్లలో కొందరికి కుట్టొచ్చేది, కొందరికి రాదు. కాని సుబ్బమ్మ అందరికీ ఒకే మాట చెప్పేది, రాకపోతే నేర్చుకోండి. మొదటి రోజే ఎవరికీ రాదు, తప్పు చేస్తే మళ్లీ చెయ్యండి. మన చేతులు పనిచేస్తున్నంతకాలం మనం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆమె మాటలు మహిళల్లో ధైర్యం నింపాయి. సరస్వతి ఇప్పుడు ఇతరులకు కుట్టడం నేర్పుతోంది. మంగమ్మ ఆర్డర్ల లెక్కలు చూసుకుంటోంది. రాజేశ్వరి డిజైన్లు తయారు చేస్తోంది. సుబ్బమ్మ ఒక్కొక్కరి ప్రతిభను గుర్తించి వాళ్లకు బాధ్యతలు అప్పగించింది. లత దూరం నుంచి ఇవన్నీ చూస్తూ తనలో తానే నవ్వుకుంది. ఇంట్లో అందరూ అమ్మకి ఏమీ తెలియదు అనుకునేవారు, కాని ఈరోజు ఇంతమందిని నడిపిస్తోందామె. ప్రదర్శనకు ఇంకో రోజు మాత్రమే ఉంది. వర్క్షాప్లో రాత్రి వరకు పని జరుగుతోంది. కొత్త డిజైన్లు, కొత్త సంచులు, చేతితో చేసిన అలంకరణ వస్తువులు, జూట్ బుట్టలు, పాత చీరలతో చేసిన హ్యాండ్ బ్యాగులు, వంటింటి కోసం చిన్న ఆర్గనైజర్లు, పిల్లల కోసం చిన్న చిన్న సంచులు అన్నీ సిద్ధమవుతున్నాయి. లత ఒక్కో వస్తువును జాగ్రత్తగా ప్యాక్ చేస్తోంది. వెంకట్ వాహనం ఏర్పాటు చేస్తున్నాడు. సుబ్బమ్మ మాత్రం ఒక ప్రత్యేకమైన వస్తువుపై పని చేస్తోంది. అది ఆమె చిన్నప్పుడు గీసిన అదే డిజైన్ ఆధారంగా తయారు చేసిన పెద్ద బుట్ట. లత దాన్ని చూసి అంది, అత్తయ్య, ఇది చాలా అందంగా ఉంది. ఇది ప్రదర్శనలో మొదట పెట్టాలి. సుబ్బమ్మ నవ్వింది. ఇది నా మొదటి కల. అదే సమయంలో ఒక చిన్న సమస్య. వెంకట్ ఫోన్లో మాట్లాడి వచ్చాడు. అతని ముఖం మారిపోయింది. లత అడిగింది ఏమైంది అని. వాహనం రేపు ఉదయం రావటం కుదరదట. డ్రైవర్కు సమస్య వచ్చింది. అయ్యో, మరేం చేద్దాం? మనం ఉదయం 6 గంటలకు అక్కడ ఉండాలి. ఇంత సామాను ఎలా తీసుకెళ్తాం? అందరూ ఆందోళన చెందారు. సుబ్బమ్మ మాత్రం కాసేపు ఆలోచించింది. మన దగ్గర ట్రాక్టర్ ఉంది కదా. వెంకట్ నవ్వాడు. అమ్మా, ట్రాక్టర్లో ప్రదర్శన సామాన్ తీసుకెళ్తామా? ఎందుకు తీసుకెళ్లకూడదు? దూరం ఎక్కువ. అయితే వేరే వాహనం చూద్దాం. లత వెంటనే తన పరిచయాలకు ఫోన్ చేయటం మొదలుపెట్టింది. కాని ఏ వాహనం ఖాళీగా లేదు. సమయం గడుస్తోంది. రాత్రి 10, 11, 12. చివరకు రామయ్య అన్నాడు, మన పొరుగింటి శ్రీను దగ్గర చిన్న గూడ్స్ ఆటో ఉంది, అతన్ని అడుగుదాం. ఫోన్ చేశారు. అతను ఒప్పుకున్నాడు. ఉదయం 5 గంటలకొస్తాను. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 4 గంటలకే అందరూ లేచారు. వర్క్షాప్ ముందు సామాను సిద్ధంగా ఉంది. సుబ్బమ్మ తన ప్రత్యేకమైన బుట్టను చేతిలో పట్టుకుని బయటకొచ్చింది. ఆమె ముఖంలో భయం. లత గమనించింది. ఏమైందత్తయ్యా? ఏమీ లేదు. మీకు భయం వేస్తోందా? సుబ్బమ్మ నవ్వింది. కొంచెం. లత ఆమె చేతిని పట్టుకుంది. మీరు ఒంటరిగా వెళ్లటం లేదు, మేమంతా మీతోనే ఉన్నాం. వెంకట్ కూడా అన్నాడు. అమ్మా, నువ్వు నన్ను నమ్ము. ఇక నేను కూడా నిన్ను నమ్ముతున్నాను. సుబ్బమ్మ చిరునవ్వు నవ్వింది. జిల్లా కేంద్రానికి చేరుకున్నప్పుడు సుబ్బమ్మ కళ్లల్లో ఆశ్చర్యం. చుట్టూ పెద్ద పెద్ద స్టాళ్లు, ప్రసిద్ధ కంపెనీలు, ఖరీదైన వస్తువులు, పెద్ద బోర్డులు, అందంగా అలంకరించిన ప్రదర్శన కేంద్రం. వారి చిన్న స్టాల్ మాత్రం సాదా సీదాగా ఉంది. లత వెంటనే పనిలో పడింది. ఇక్కడ సంచులు, ఇక్కడ బుట్టలు, ఈ టేబుల్ మీద ప్రత్యేకమైన డిజైన్లు. సుబ్బమ్మ తన పాత డిజైన్తో చేసిన బుట్టను మధ్యలో పెట్టింది. అది చూసి ఆమె కళ్లల్లో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలు. ఒక మహిళ స్టాల్ దగ్గరికి వచ్చింది. ఇవి ఎవరు తయారు చేశారు? సుబ్బమ్మ ముందుకొచ్చింది. మేమే. మీరేనా? చాలా అందంగా ఉన్నాయి. ఆమె 2 సంచులు కొనుగోలు చేసింది. తర్వాత మరొకరు. మరో 6 గంటలో స్టాల్ దగ్గర చిన్న గుంపు ఏర్పడింది. ఇది పాత చీరతో చేశారా?
ఇంత బలంగా ఎలా ఉంది? 3 సార్లు కుట్టాము. ఈ డిజైన్ ఎవరిది? అది నాదే అని సుబ్బమ్మ చెప్పినప్పుడు ఆమె గొంతులో మొదటిసారి గర్వం వినిపించింది. మధ్యాహ్నం ప్రదర్శన నిర్వాహకులు అన్ని స్టాళ్లను పరిశీలించడానికి వచ్చారు. 3 జడ్జీలు. వాళ్లు ఒక్కో స్టాల్ దగ్గర ఆగుతున్నారు. సుబ్బమ్మకు గుండె వేగంగా కొట్టుకుంది. వాళ్లు ఆమె స్టాల్ దగ్గరికి వచ్చారు. ఒకరడిగారు, ఈ ఉత్పత్తుల వెనక ఉన్న ఆలోచన ఏమిటి? సుబ్బమ్మ కాసేపు ఆగింది. తర్వాత మెల్లగా అంది, వృధా చేయకుండా ఉపయోగం లేని వస్తువులకు కొత్త ఉపయోగం ఇవ్వటం. అలానే గ్రామంలోని మహిళలకు ఇంటి దగ్గరే పని కల్పించటం. జడ్జి మరో ప్రశ్న అడిగాడు, మీరు ఎక్కడ శిక్షణ పొందారు? సుబ్బమ్మ నవ్వింది. చాలా చిన్న వయసులో కొంత నేర్చుకున్నాను. తర్వాత జీవితం నేర్పింది. జడ్జి ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. జీవితమా? అవును. పుస్తకం ఒకటి నేర్పుతుంది, జీవితం ఇంకో 100 విషయాలు నేర్పుతుంది. జడ్జీలు ఒకరినొకరు చూసుకున్నారు. అందులో ఒక మహిళా జడ్జి అడిగింది, మీరు ఎంతవరకు చదివారు? సుబ్బమ్మ నిజాయితీగా చెప్పింది, 10వ తరగతి కూడా పూర్తి కాలేదు. అక్కడున్న కొంతమంది సందర్శకులు ఒకరినొకరు చూసుకున్నారు. కాని ఆ జడ్జి నవ్వుతూ అడిగింది, అయితే అంత పెద్ద పని ఎలా నిర్వహిస్తున్నారు? సుబ్బమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంది, చదువు ఆగిపోయింది, నేర్చుకోవటం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. ఆ మాట విన్న వెంటనే లత కళ్లల్లో నీళ్లు. వెంకట్ తల వంచుకున్నాడు. ఎందుకంటే అతని ఎన్నో సంవత్సరాలు తన తల్లిని ఆమె చదువుతో కొలిచాడు. ఇప్పుడు ఒక పెద్ద వేదికపైన ఆమె చదువు కంటే తన నేర్చుకున్న జీవితం ఎంత గొప్పదో నిరూపిస్తోంది. సాయంత్రం అన్ని స్టాళ్లను పరిశీలించిన తర్వాత అవార్డులు ప్రకటించబోతున్నారు. సుబ్బమ్మకు ఎలాంటి ఆశ లేదు. మనం ఇక్కడికి రావటమే గొప్ప విషయం అని ఆమె లతతో చెప్పింది. మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి పేర్లు ప్రకటించారు. సుబ్బమ్మ పేరు రాలేదు. ఆమె నవ్వుతూ చప్పట్లు కొట్టింది. పర్లేదులే అని లతతో అంది. అంతలోనే నిర్వాహకుడు మైక్ దగ్గరికొచ్చి అన్నాడు, ఈ సంవత్సరం ప్రత్యేక ప్రతిభా పురస్కారం కూడా ఉంది. సుబ్బమ్మ పెద్దగా పట్టించుకోలేదు. గ్రామీణ మహిళల సాధికారతతో పాటు సృజనాత్మక పునర్వినియోగానికి విశేష కృషి చేసిన శ్రీమతి సుబ్బమ్మ గారికి. లత ఆనందంతో అరిచింది, అత్తయ్యా! సుబ్బమ్మకు నమ్మకం రాలేదు. నేనా? వెంటనే వెంకట్ నవ్వుతూ అన్నాడు, అవునమ్మా. ఆమె నెమ్మదిగా వేదికపైకి వెళ్ళింది. అవార్డు అందుకుంది. మైక్ ముందుకు వచ్చింది. ఆమె చేతులు కొద్దిగా వణికాయి. మొదట ఏమీ మాట్లాడలేకపోయింది. తర్వాత నేను అని మొదలుపెట్టి ఆగింది. హాల్ అంతా నిశ్శబ్దం. సుబ్బమ్మ మళ్ళీ అంది, ఈరోజు నాకొక విషయం అర్థమైంది. మన కలలు ఎప్పుడూ చనిపోవు, మనమే వాటిని మర్చిపోతాం. ఒకరోజు ఎవరో మనకి మళ్లీ ప్రయత్నించండి అని చెప్పినప్పుడు ఆ కల మళ్లీ మన ముందుకొస్తుంది. ఆమె లత వైపు చూసింది. లత కన్నీళ్లు తుడుచుకుంది. నా జీవితంలో ఆ మాట చెప్పింది నా కోడలు. చప్పట్లు మారుమోగాయి. వెంకట్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు. ఆమె అవార్డు తీసుకుంటున్న సమయంలో హాల్ చివర ఒక వ్యక్తి ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన ఒక పెద్ద హ్యాండీక్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి. ఆయన దగ్గరకొచ్చి లతను అడిగాడు, ఆమెతో కొంచెం మాట్లాడొచ్చా? లత ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి సుబ్బమ్మను చూసి అన్నాడు, మాకు మీ ఉత్పత్తులు చాలా నచ్చాయి. మేం మీతో ఒక పెద్ద ఒప్పందం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. సుబ్బమ్మ ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఎంత పెద్దది? అతను చిరునవ్వు నవ్వాడు. మీరు ఇప్పటివరకు తీసుకున్న ఏ ఆర్డర్ కంటే చాలా పెద్దది. సుబ్బమ్మ మాట్లాడలేదు. కాని ఆమె చేతిలో ఉన్న అవార్డును బిగిగా పట్టుకుంది. ఎన్నో సంవత్సరాల క్రితం కోల్పోయిన ఒక చిన్న కళ ఈ రోజు తన ముందే ఒక పెద్ద అవకాశంగా నిలబడింది. కాని ఆ ఒప్పందం వెనుక ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది. అది సుబ్బమ్మతో పాటు మొత్తం గ్రామ మహిళల జీవితాన్నే మార్చబోతుంది. ప్రదర్శన ముగిసిన తర్వాత సుబ్బమ్మ చేతిలో అవార్డు, మనసులో ఎన్నో జ్ఞాపకాలు. ఆమె చుట్టూ లత, వెంకట్, రామయ్య, సరస్వతి, మిగతా మహిళలు. అందరి ముఖాల్లో ఆనందం. కాని ఆమెకు తెలీదు, ఆ రోజొచ్చిన ఫోను తన జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని.
ప్రదర్శనలో సుబ్బమ్మను కలిసిన సంస్థ ప్రతినిధి పేరు అరవింద్. అతను మరుసటి రోజు వర్క్షాప్కు వచ్చాడు. సుబ్బమ్మ తయారు చేసిన వస్తువులన్నీ పరిశీలించాడు. మాకు నెలకు కనీసం 2000 ఉత్పత్తులు కావాలి అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 2000? సుబ్బమ్మ అడిగింది. అవును, మా దగ్గర ఇప్పటి వరకు అంత ఉత్పత్తి సామర్థ్యం లేదు. అరవింద్ నవ్వాడు. అందుకే మేము మీకొక సహాయం చేస్తాము. 3 నెలల్లో సామర్థ్యాన్ని పెంచండి. ఆ తర్వాత దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుందాం. లత ఉత్సాహంగా అంది. ఇది చాలా పెద్ద అవకాశం అత్తయ్యా. సుబ్బమ్మ మాత్రం మౌనంగా ఉంది. అరవింద్ అడిగాడు, ఏమైంది? సుబ్బమ్మ నెమ్మదిగా అంది. నేను ఒక్కదాన్నే ఈ పని చేయటం లేదు. నా వెంట చాలామంది మహిళలున్నారు. వాళ్ళందరికీ ఈ పని కొనసాగాలి. అరవింద్ చిరునవ్వు నవ్వాడు. అందుకే మేం మీతో మాట్లాడుతున్నాము. మీతో పాటు మీ చుట్టూన్న మహిళలు కూడా మీతోనే కలిసి పనిచేస్తారు. మీరేమీ భయపడకండి అని అరవింద్ అభయహస్తం ఇచ్చాడు. ఆ సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. సుబ్బమ్మ వంటగదిలో ఉంది. లత ప్లేట్లు పెడుతోంది. వెంకట్ తండ్రితో మాట్లాడుతున్నాడు. అంతలో సుబ్బమ్మ నవ్వుతూ అంది, లత, రేపు ఒక కొత్త డిజైన్ వెయ్యాలి. సరే అత్తయ్య, కాని ఈసారి నేను వెయ్యను. లత ఆశ్చర్యపోయింది. మరెవరు వేస్తారు? నువ్వే వెయ్యాలి. నేనా? అవును. ఇప్పటి వరకు నువ్వు నా కలను ముందుకు తీసుకెళ్లావు. ఇక నుంచి మన ఇద్దరి కలగా తీసుకెళ్దాం. లత కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఆమె సుబ్బమ్మ దగ్గరికి వెళ్లి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అత్తయ్య, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు చాలా సాధారణమైన పల్లెటూరి మహిళ అనుకున్నాను. కాని ఇప్పుడు తెలిసింది, పల్లెటూరి మట్టివాసనలో కూడా ఎంతో గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది అని. వెంకట్ కూడా దగ్గరకొచ్చాడు. ఇంతలో సుబ్బమ్మ వెంకట్ను అడిగింది, అవునరా, ఇక నుంచి ఎవరైనా మీ అమ్మ పల్లెటూరు మొద్దు అంటే ఏం చేస్తావ్? వెంకట్ నవ్వుతూ చెప్పాడు, వాళ్లను మా వర్క్షాప్కి తీసుకొస్తాను. అక్కడ 25 కుటుంబాల జీవితాలను మార్చుతున్న నా అమ్మను చూపిస్తాను. అందరూ హాయిగా నవ్వేశారు. సుబ్బమ్మ మాత్రం తన కొడుకు తలపైన చెయ్యి పెట్టింది. నువ్వు ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావురా, అదే నాకు చాలు. కొన్ని మనుషుల ప్రతిభ వాళ్లకు అవకాశం రాకపోవటం వల్ల కాదు, వాళ్లను ఎవరూ గుర్తించకపోవటం వల్ల దాగిపోతుంది. మన ఇంట్లో ఉండే ఒక తల్లి, ఒక అత్తయ్య, ఒక భార్య, ఒక భర్త, లేదా మనతో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి, వాళ్లను వారి రూపంతో, చదువుతో, వయసుతో, పుట్టిన ప్రదేశంతో అంచనా వేయకండి. ఎందుకంటే మన కళ్లకు కనిపించేది వారి జీవితం మాత్రమే, వారి హృదయంలో దాగి ఉన్న ప్రతిభ కాదు. ఒక్కసారి నమ్మకం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నీ వల్ల ఇది అవుతుంది అని చెప్పండి. బహుశా మీరిచ్చిన ఒక్క మాట ఒక మనిషి జీవితాన్నే మార్చొచ్చేమో. అదే సుబ్బమ్మ కథ చెప్పిన నిజమైన జీవిత పాఠం. మీ హైమ రచించిన ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, హైమ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.